గ్రంథము 12వ అధ్యాయం 13, 14 వచనాలు. ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే: దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇది ఏ విధి: గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతిక్రియను అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి తెచ్చు. రెండు విషయాలు చెప్తూ ఉన్నాడు ఇక్కడ. ఇదంతా విన్న తర్వాత ఒక ఫలితార్థం అయితే ఉంది. ఏంటదంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టలను అనుసరించుండవని. మానవ కోటికి ఇది ఏ విధి: మానవులు కోట్లు అవుతారని ఎప్పుడో చెప్పాడు. భారతదేశ జనాభా ఎంత, చైనా దేశం జనాభా ఎంత, ఎన్ని కోట్ల మంది ఉన్నా కానీ దేవుని దృష్టికి వాళ్ళందరి లెక్క తెలుసు. అందుకే మానవుడు చేయవలసిన పని ఏంటి అంటే ఇష్టాసారంగా బ్రతికేసి సరిపోదా, ఎలా బ్రతికేసినా పర్వాలేదా అంటే కుదరదు. ఇక్కడ ఒక వాస్తవం చెప్తా ఉన్నాడు. ఏంటా వాస్తవం అంటే ప్రతి అంశాన్ని గురించి తీర్పు తీర్చే ఒక రోజు ఒకటి నిర్ణయించాలి. అది విషయం. చనిపోయిన తర్వాత ఏమీ లేదు అనేది చాలామంది అనుకుంటూ ఉంటారు. ఏమీ లేకుండా ఏమీ లేదు. మరణం తర్వాత ఒక జీవితం అయితే ఉందని చెప్పి ఇక్కడ చెప్తూ ఉన్నాడు. బైబిల్ అంతా ఆ విషయం చెప్పింది. బైబిలే కాదు, ప్రతి మత గ్రంథం కూడా చెప్పింది. చనిపోయిన తర్వాత మానవుని యొక్క ఆత్మ వెళ్ళే ప్రదేశం ఉన్నది. అయితే బైబిల్ దానికి పూర్తిగా వివరణ ఇచ్చింది. చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అంటే హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 27వ వచనంలో మానవులు ఒక్కసారి మృతి పొందవలని నియమింపబడెను, ఆ తర్వాత తీర్పు జరుగును. అది అద్భుతమైన విషయం. మనిషి చనిపోయిన తర్వాత ఇంకేమీ లేదండి అనుకోవడానికి ఏమీ లేదు. చనిపోయిన తర్వాత ఏం జరుగుద్ది అని అంటే యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళ ఆత్మేమో పరదేశికి వెళ్తుంది. యేసుప్రభు నమ్ముకోని వాళ్ళ ఆత్మేమో పాతాళలోకానికి వెళ్తుంది. పాతాళం కూడా నరకం లాంటిదే, అది సంపూర్ణ నరకం కాదు. అక్కడ బాధ ఉంటుంది, వేదన ఉంటుంది. పరదేశులో వేదన ఉండదు. యేసు రక్తంలో కడగబడి బాప్తీసం పొంది ఆదివారం ప్రభు యొక్క సన్నిధిలో గడుపుతూ అనుదిన వాక్యము ప్రార్థనలో జీవిస్తూ పరిశుద్ధత కాపాడుకున్న వాళ్ళ యొక్క ఆత్మలు పరదేశికి వెళ్ళిన తర్వాత యేసు ప్రభువు వారు రెండవసారి ఈ భూమి మీద, ఇప్పుడంతా క్రిస్మస్ నెల, ఈ క్రిస్మస్ సీజన్లో యేసు ప్రభు వారి భూమి మీద పుట్టారని చెప్పి మరి బొలోమని కొంతమంది తిరుగుతూ ఉంటారు. మంచిది. ఏదో రీతిగా క్రీస్తు ప్రభువుని స్తుతించడం మంచిదే. అయితే ఒక విషయం, మళ్ళీ ఆయన భూమి మీద ఈ రీతిగా గొర్రెపిల్లగా పుట్టాడు. రెండవసారి ఆయన వచ్చేది మాత్రం కొంచెం కోపంతో వస్తాడు. ఆయన మనుషులకి మరి రెండు రకాల మనుషుల కోసం, రక్షించబడిన వారికి ఏమో బహుమానం ఇవ్వడానికి, రక్షణ లేని వారికి ఏమో శిక్ష పెట్టడానికి. అనగా ఎన్నోసార్లు దేవుడు నేరం లేకుండా ప్రకటన చేయిస్తూ ఉంటాడు. దేవుడు సత్క్రియ చేసే వారికి ఏమో బహుమానం ఇస్తాడట, సత్క్రియ చేయని వారికి ఏమో శిక్ష పెడతానంటాడు. రోమాపత్రిక 2వ అధ్యాయములో ఆ విషయం చెప్తాడు. 2వ అధ్యాయము 4వ వచనము చక్కటి మాట ఉన్నది. దేవుని అనుగ్రహం మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించదు. ఆయన అనుగ్రహ ఐశ్వర్యం. ఎన్నో గ్రహాలు పీడిస్తున్నాయి మమ్మల్ని అంటారు, కానీ దేవుడు అనుగ్రహం ఉంటే ఆ గ్రహాలు ఏమీ చేయలేవనేది వాస్తవం. ఈ లోకంలో చాలామంది రకరకాల వాటికి భయపడతా ఉంటారు. ఆ రోజులకి లేక ముహూర్తాలకి మరి రకరకాల వాటికి సమయాలకి భయపడి చాలా దిగులు చెందుతూ ఉంటారు. అయితే దేవుడు అనుగ్రహం ఉంటే మనకి మారు మనసు పొందడానికి ప్రేరేపించడం ఒకటే గాక, మరి దేవుడు అనుగ్రహం ఉంటే ప్రతి కీడు నుండి కూడా తప్పించబడతాం. అందుకే 2వ అధ్యాయంలో ఆ మారు మనసు పొందే అవకాశం మరి తృణీకరించి
నీ కాఠిన్యం, 5వ మాటలో, నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయం అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడి దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలమించు. ఈ లోకంలో ఎవరు మనల్ని ఏం అడగలేకపోవచ్చు, అడగకపోవచ్చు, కానీ మన క్రియలను బట్టి తీర్పు తీర్చే రోజు ఒకటి ఏర్పాటు చేశాడు. మన క్రియలను బట్టి దేవుడు ఒక రోజునైతే ఏర్పాటు చేసి నిర్ణయించాడు. ఆ రోజు కోసమే మనం ఏం చేస్తున్నాం అంటే ఎదురు చూస్తూ ఉంటాం. కాబట్టి మనిషి ఈ లోకంలో యాత్ర ముగించిన తర్వాత, అంటే ముగింపు, మరణించిన తర్వాత, సమాధి చేయబడిన తర్వాత నీతిమంతులేమో యేసు ప్రభువు రాకడలో ఎత్తపడతారు. పరదేశంలో ఉన్న ఆత్మ ఈ భూమిలో ఉన్న శరీరం రెండు కలిపి లేచిన తర్వాత పునరుద్ధానం జరుగుతుంది. పునరుద్ధానం జరిగిన తర్వాత తీర్పులోకి వెళ్తాం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 4-5 వచనాలు చెప్పేది ఇదే. ఈ మొదటి పునరుద్ధానంలో పాల్గొన్న వారు ధన్యులు, పరిశుద్ధులు. ఇది మొదటి విషయం. అందుకని ఇక్కడ రోమపత్రులోనే మంచిగా ఒక చక్కటి మాట కూడా ఇచ్చాడు 7వ వచనంలో. సత్క్రియను ఊపగా చెయ్యొచ్చు, మహిమను, ఘనతను, అక్షయతను వెతుకు వారికి నిత్య జీవం ఇచ్చు. సత్క్రియలు, మంచి కార్యము. సత్క్రియ అంటే మారు మనసు పొందటం సత్క్రియ. ఇతరులకు ఉపకారంగా ఉండటం, మనం జీవిస్తున్న ప్రదేశంలో మరి మన చేతనంత మట్టుకు దేవునికి ఉపయోగకరంగా, మహిమకరంగా జీవించడం, దీనంతా సత్క్రియ కిందకు వస్తుంది. అయితే ఇంకో గొప్ప విషయం కూడా చెప్పాడు, ఎవరికి శిక్ష కూడా చెప్పేశాడు 8వ వచనంలో. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడే వారి మీదకి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. దుష్కార్యము చేయు ప్రతి మనిషిని ఆత్మకు, మొదట యూదునికి గ్రీసు దేశస్తుని కూడా శ్రమావేదన కలదు. సత్క్రియ చేసిన వానికేమో దేవుడు మహిమ, ఘనత, అక్షయత, సమాధానమును కలగజేస్తాడు. కానీ భేదములు పుట్టించి ఇష్టం వచ్చినట్టు దుర్నీతికి లోబడి మరి దేవునికి మాట కాదు సత్యానికి దూరం అయిపోయిన వారికి ఏ శిక్ష పెడుతున్నాడో చెప్పుకుంటూ వచ్చాడు. ఇది తీర్పులో జరిగే విషయం ఇదే. కాబట్టి ఒక సింపుల్గా అర్థం చేసుకోవడానికి ఏంటంటే, ప్రసంగి గ్రంథకర్త సొలొమోను జ్ఞాని మాట్లాడుతూ ఉంటాడు. నేను విన్న తర్వాత తేలిన ఫలితార్థం ఏంటంటే, మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించటం మానవ కోటికి విధి. ఇదొక మంచి ధన్యత. దేవుని యందు భయభక్తులు ఉన్నాయా? దేవుడు అంటే భయం లేని స్థితిలో జీవిస్తూ ఉంటే మాత్రం నష్టపోతుంది. రెండవ మాట ఏంటంటే, ఒక చక్కటి మాట చెబుతూ రెండవ మాట చెప్పుకుంటూ వచ్చి, ప్రతి క్రియకు అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి తెచ్చాం. 2వ కొరింథీ పత్రిక 5:10 పౌలు గారు అంటాడు, దేహముతో చేసిన ప్రతి క్రియను గురించి దేవుడు లెక్క అడిగే రోజు ఉంటుంది. అందుకని దేవుడు తీర్పు తీర్చే విషయాలు 6-7 విషయాలు ఉన్నాయి. సింపుల్గా చెప్పాలంటే అందులో మొదటిది దేవుడు తీర్పు తీర్చే విషయం మత్తయి సువార్త 12:36 ప్రకారం వ్యర్థమైన ప్రతి మాట గురించి. రెండవది మనం దేహముతో చేసిన క్రియలను బట్టి 2వ కొరింథీ 5:10 ప్రకారం. మూడవది మన రక్త సంబంధికులు, మన స్నేహితులు, ఆప్తుల గురించి రక్షణ విషయం పట్టించుకోకపోని అడుగుతారు. ఆదికాండం 9:5 గురించి 5లో చెప్పినట్టు. నాలుగవదిగా దేవుడు మనకి ఇచ్చిన తలాంతుల గురించి దేవుడు లెక్క అడుగుతాడు. మత్తయి సువార్త 25:14 ప్రకారం తలాంతుల గురించి మనకు దేవుడు తలాంతులు ఇచ్చాడు. ఎలా వాడుతున్నాము దాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. అది డబ్బు కావచ్చు, మనకున్న తలాంతులు కావచ్చు, మన బలం కావచ్చు, మన సమయం కావచ్చు. ఆ వాడిన దాన్ని బట్టి దేవుడు లెక్క అడుగుతాడు. అలాగే మరొక విషయం ఏంటంటే, మనకు దేవుడు అప్పగించిన జీవితం, నా జీవితం నా ఇష్టం అంటాక లేదు. రోమపత్రికలో అంటాడు,
ప్రతివాడు తన గురించి దేవునికి లెక్క అప్పగించాలి. 14:10-12 అంటాడు. ప్రతివాడు మనమందరము దేవునికి లెక్క అప్పగించవలెను. ఏ రీతిగా బ్రతుకుతున్నాము అనే మాట మర్చిపోకూడదు. నా ఇష్టం సార్, నా ఇష్టం వచ్చిన బ్రతుకుతానంటే అది కుదరదు. దేవుడు ఇచ్చిన జీవితం మనకు ఉపయోగకరంగా ఉండాలి, మన కుటుంబానికి ఉపయోగకరంగా ఉండాలి, సమాజానికి దేవునికి ఉపయోగకరంగా ఉండాలి. ఇతరులు పాడు చేసుకుంటే తను పాడు చేసుకుంటున్న వ్యక్తిని దేవుడైతే వదలడు. ఇది ప్రధానమైన విషయం. ఇంకొక మాట, ఇంకా దేవుడు తీర్పు తెచ్చి మనకు దేవుడు అప్పగించిన సంఘ బాధ్యత. అది పేతురు పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయం మొదటి నేను చెప్పుకుంటూ ఉంటాను. మందకు మాదిరిగా ఉన్నాడు. పాదిరిగా ఉండటం వేరు, మాదిరిగా ఉండటం వేరు. ఒక వ్యక్తి దేవుని యొక్క పనుల్లో మందకు మాదిరిగా ఉండటం చాలా అవసరం, చాలా ముఖ్యమైన విషయం. ఇది ప్రతి గూఢమైన సంగతిని గురించి దేవుడి తీర్పులోనికి తెచ్చే విషయాలు చాలా ఉన్నాయి. ఈ లోకంలో ఎంత గొప్పవాడైనా, ఎంత రాజకీయ నాయకుడైనా తన రాజకీయ ఆధిపత్యం కోసము, లేకపోతే తన యొక్క ఉద్యోగంలో ఉన్న మరి హైరార్కీ, ఆ యొక్క ఉన్నత స్థాయిని బట్టి ఇతరులు ఏడిపించి ఏదో చేద్దాం అనుకున్నా కానీ ఇక్కడ ఎవడో మనల్ని అడగకపోవచ్చు. కానీ దేవుడైతే మాత్రం ఒక రోజున ఖచ్చితంగా లెక్క అడుగుతుంది. ప్రతి మనిషిని, ఈ భూమి మీద పుట్టిన ప్రతి మానవుడిని దేవుడు లెక్క అడిగే రోజు నిర్ణయించి ఉన్నాడు. ఎలా బ్రతికావు, ఎలా జీవించాం. కాబట్టి ఇది గమనించుకొని సరైన జీవితం జీవించి దేవుని ఎదుటి నిలబడినప్పుడు ఒక మంచి బహుమానం సంపాదించుకునేది. మత్తయి సువార్త 25లోనే అక్కడ బహుమానం పొందుకునే జాబితా ఒకటి ఉంది, శిక్ష అనిపించే జాబితా ఒకటి ఉంది. నిత్య జీవానికి ఆఖరి వచనం అంటాడు, మరి నీతిమంతులు నిత్య జీవనకు వెళ్తారు, కొందరేమో నిత్యం నిందపాలవటానికి వెళ్తారండి. అనగా అక్కడ గొర్రెలు మేకలు కొని చెప్పుకుంటూ వచ్చి కొంతమంది ఎడం పక్క ఉన్న వారిని చూసి నేను ఆఖరి కొంటే నన్ను పట్టించుకోలేదు, కుడి పక్క ఉన్న వారిని నాకు సహాయం చేశారు మీరు అంటారు. వాళ్ళు వీళ్ళు ఎవరనంటే అసలు ఎవరిని పట్టించుకోకుండా బ్రతికిన వాళ్ళు. వీళ్ళు ఎవరంటే మరి కొంతమందికి సహాయం చేస్తూ జీవించిన వారు, దేవుని బిడ్డలను ఆదుకున్నవారు. కాబట్టి ఒకనొక దినం మందు తీర్పు ఉన్నదనే మాట వాస్తవము. ప్రతి మనిషి కూడా ఇది మైండ్లో పెట్టుకుని నన్నెవడు అడుగుతాడు సార్ అనుకోకుండా, ఈ లోకంలో మనుషులైతే మనల్ని అడగలేరు కానీ దేవుడు మరి ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభు పాదపీఠం ఎదుట, సింహాసనం ఎదుట, ధవళ సింహాసనం తీర్పులో గ్రంథాలు ఉన్నాయి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం దగ్గర నుంచి అక్కడ గ్రంథము అంటాడు. గ్రంథము అంటే మన వ్యక్తిగతంగా పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు మనం చేసిన క్రియలన్నీ రాసే గ్రంథం. రెండవది జీవగ్రంథం. జీవగ్రంథంలో అందరి పేర్లు ఉండవు. ఎవరైతే యేసు రక్తంలో కడగబడి క్రీస్తు ప్రభువును అనుసరించి ప్రతి అబద్ధాన్ని వ్యర్థమైన దాన్ని వదిలేస్తారు, వాళ్ళ పేర్లు మాత్రమే జీవగ్రంథంలో ఉంటాయి. జీవగ్రంథములో రాయబడ్డవారు మరి తప్పనిసరిగా మొదటి పునరుద్ధానంలో పాల్గొని 1000 ఏళ్ల పరిపాలనలోకి వెళ్తారు. 1000 ఏళ్ళు జరిగిన తర్వాత మరి దేవునికి దూరంగా బ్రతికిన వారు వాళ్ళు రెండవ పునరుద్ధానంలోకి, లేదా పాపుల పునరుద్ధానం అంటారు దాన్ని, దాంట్లోకి వెళ్తారు. కాబట్టి జీవగ్రంథంలో పేరు లేని వాళ్ళు నీతిమంతుల పునరుద్ధానంలో పొందని వారు తప్పనిసరిగా నరకాగ్నికే వెళుతారు. మరి ఎవరైతే నీతిమంతులుగా దేవుని మీద నడుస్తుంటారో వాళ్ళు మాత్రము మరి తప్పనిసరి నీతిమంతులుగా జీవిస్తూ ఉంటారో పరలోకానికి వెళ్తారు. నీతిమంతులుగా కాకుండా మా ఇష్టవచనం జీవిస్తాం, దేవుడు వద్దు, దేవుని వాక్యం వద్దు అనుకుంటే నీ ఇష్టం. రేపొద్దున తీర్పులో చేరిన తర్వాత ఎవరు తప్పించలేరు. కాబట్టి సమయం ఉన్నప్పుడే, ప్రాణం ఉన్నప్పుడే ప్రభువైన యేసుక్రీస్తు హృదయంలో చేర్చుకొని నిజజీవానికి వారసులు అవుదాం. దేవుడు అట్టి కృప, పరిశుద్ధాత్మ దేవుడు అట్టి సహాయం మన అందరికీ దయచేయను గాక. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. ఈ లోకంలో ప్రతి మనిషి ఏదో ఒక రోజున చనిపోవటం అనేది తథ్యం. ఎంత గొప్పడైనా లోకాన్ని విడిచిపెట్టాలి. అయితే ఈ రోజున మన జీవితం రహస్యంగా లేదా ఇంకోలా జీవించి ఎవరు నన్ను అడగాలనుకోవటం మన భ్రమ. కానీ ఒకనొక రోజున అందరము మన జీవితాలను బట్టబయలైపోయే రోజు యేసు ప్రభు వారి యొక్క సింహాసనం యొక్క తీర్పులో. కాబట్టి ఆ తీర్పులోకి వెళ్ళినప్పుడు
నీతిమంతులుగా తీర్పు పొందడానికి ఇక్కడే పాపక్షమాపణ పొంది యేసు రక్తంలో పరిశుద్ధపరచబడి క్రీస్తులో నడిస్తే దేవుని కృప మనకు దొరుకుతుంది, పరలోక రాజ్య భాగ్యం దొరుకుతుంది. పరిశుద్ధుల పునరుద్ధానంలోకి వెళ్తాం, నీతిమంతుల పునరుద్ధానంలోకి వెళ్తాం. లేదా మన ఇష్టం, తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత నీకు చెప్పాను నువ్వు శిక్ష అనుభవించుకొని ఉండడానికి, నీ కాఠిన్యమును మారు పొందని హృదయమును అనుసరించి ఉగ్రదినమందు నీకు నీవే తీర్పులో మరి శిక్ష నుంచి బ్రతికావని ఆ రోజు చెప్తాడు. కాబట్టి అటువంటి శిక్ష కలగకుండా నీతిమంతులు జాగ్రత్తలోకి వెళ్దాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఈ ప్రత్యేక సందర్భంలో నిన్ను స్తుతిస్తూ ఉంటున్నాం. నీ వాక్యం ఎంత గొప్పది నాయన. మానవులైన మాకు అర్థం కాని విషయాన్ని ఎప్పుడో నువ్వు రాయించి ఈ లోకంలో మేము ఎలా జీవిస్తే నిత్య జీవానికి వారసులు అవుతామో తెలియజేశాం. తీర్పులోనికి వచ్చిన తర్వాత మేము శిక్ష అనిపించే తీర్పు పొందకుండా ఉండడానికి ఇక్కడే మాకు ఒక రక్షణ మార్గాన్ని నీ యొక్క పరిశుద్ధ రక్తముతో నీ శరీరమైన తెర ద్వారా యేసవని చెప్పి ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో సెలవిచ్చాం. నిజమే తండ్రి, మా జీవితాల్లో మరి మీరు మా నుండి కోరేది ఏమీ లేదు, కానీ నాయన రక్షణ మార్గంలో నడవమని కోరుతున్నాం. మరణమును జీవం ఎదుటి నుంచి జీవాన్ని కోరుకోమన్నాం. ఎంత ప్రేమ గల తండ్రివి, దయగల ప్రభువా, నీ వాక్యము జ్ఞానం ఇవ్వటమే గాక రక్షణ ఇచ్చి ఆదరించి నడిపించేది. నేటి వరకు రక్షణానుభవం లేని వారిని దర్శించండి ప్రభువా. వారి జీవితంలో నన్ను ఎవరు అడగరు, ఏమి చేయలేరు అనుకునే ప్రతి మనిషికి కూడా జ్ఞానోదయం ఇచ్చి నీ ఎదురు నిలబడే రోజు ఒకటి ఉందని గ్రహించుకొని మారు మనసు అనుభవం పొంది ప్రభువా నీతో నడవడానికి కృపమ్మని కుటుంబాన్ని దీవించండి, ఆస్వాదించండి. యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి కనపరిచి ఆరాధించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క దివ్య మనోహర సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనకు తోడై నీతిమంతుల పునరుద్ధానంలో పాల్గొని బహుమానం సంపాదించే తీర్పులోకి దేవుడు మనం పాల్గొన్నట్లు చేయనుగాక. ఆమేన్. ఆమేన్.